విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి రేపు ఓటు వేసేందుకు ఫ్యామిలీతో కొడంగల్ పయనం. ఓటేసేందుకు ఊరి బాట పట్టిన జనం. బస్టాండ్, రైల్వే స్టేషన్లు రద్దీ, హైవేలలో ట్రాఫిక్ జామ్. రేపటి పోలింగ్కు హైదరాబాద్ సిద్ధం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓట్లేసేందుకు ఏర్పాట్లు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటున్న సెలబ్రిటీస్. రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న తారలు. హైదరాబాద్కు ఇవాళ రేపు వరుస సూచన. జిల్లాల్లో కురుస్తున్న వానలు, పిడుగుపాటుకు 2 మృతి. రేపటి పోలింగ్కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఎంపీ ఎన్నికల పోలింగ్కు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసేంత వరకు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కొనసాగనుంది. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య డీఆర్సీ సెంటర్ల నుంచి ఈవీఎంలను తరలించారు. పోలింగ్కు అంతా సిద్ధమన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఆల్మోస్ట్ అందరూ పోలింగ్ ఏజెంట్స్ వచ్చేసారు, పోలింగ్ స్టాఫ్ అందరూ వచ్చేసారు. ఆల్ బస్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఈవీఎంస్ అంత మటీరియల్ కూడా తీసుకున్నారు అందరూ. ఈరోజు అయితే బాగానే కనపడతా ఉంది. ఏమైనా రేపు రిటర్న్ టైంకి మళ్ళీ రెయిన్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చూస్తున్నాం. ఇప్పుడు వరకు అయితే దేర్ ఇస్ నో సచ్ ప్రెడిక్షన్, బట్ ఎనీవే వీఆర్ సీయింగ్ టు ఇట్ దట్ ఏమైనా అట్లాంటి ప్రెడిక్షన్ ఉంటే దానికి కూడా అరేంజ్మెంట్స్ రెడీ చేస్తాం. రేపు జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు డీజీపీ రవిగుప్తా. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 186 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై నిఘా ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమేనన్నారు. ఓటు హక్కు కాదు, బాధ్యత అని చెప్పారు. సెలవు వచ్చిందనుకోవద్దు, ఓటు వేయాలని సూచించారు రవిగుప్తా. We have some critical and sensitive polling locations. So the total bandobast, if you come, if you have a look, we have more than 1 lakh security personnel who are on duty. The state civil force and 164 companies of paramilitary force. తర్వాత ప్రక్కన స్టేట్స్ 3 స్టేట్స్ నుంచి ఫోర్సెస్ వచ్చినాయి. అది తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక. అక్కడ నుంచి హోంగార్డ్స్, ఆర్మ్డ్ పోలీస్ కూడా వచ్చినాయి. సో అందరూ కలిపి అబౌట్ 1 lakh పైన సెక్యూరిటీ కర్మీ డ్యూటీలో ఉన్నారు. అండ్ ఆల్ దీస్ సెన్సిటివ్ లొకేషన్స్, ఆఫ్టర్ అసెసింగ్ ద లోకల్ కండిషన్స్, వీ హ్యావ్ పోస్టెడ్ పారామిలిటరీ ఫోర్సెస్. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఇస్తామన్నారు నగర కమిషనర్ రొనాల్డ్ రాజ్. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్ గేట్లు మూసివేస్తామన్నారు. ఈవీఎంల పనితీరుపై మాక్ పోలింగ్ ఉంటుందని, ఏజెంట్ల సమక్షంలోనే ఇది కొనసాగుతుందని చెప్పారు. చేరుకున్న తర్వాత వెంటనే వాళ్ళు పోలింగ్ బూత్ని సెటప్ చేస్తారు. మన ఎన్నికల కమిషన్ ఒక లేఅవుట్ ప్రకారం ఇచ్చింది. అది ప్రకారం వాళ్ళు లేఅవుట్ సెట్ చేసుకున్న తర్వాత రేపు పొద్దున మాక్ పోల్కి రెడీ అవుతారు. రేపు పొద్దున 5:30కి మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు మనకు యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల దాకా మనకు ఆ పోల్ ప్రక్రియ జరుగుతాయి. 6 గంటల వరకు ఎవరెవరు మనకు క్యూలో ఉన్నారో వాళ్ళందరం కూడా ఓటేసే విధంగా మేము ఏర్పాటు చేసుకుంటాం. బట్ 6 గంటల తర్వాత ఎవరైనా వస్తారో వాళ్ళకు మాత్రం ఓటు హక్కు అనేది ఉంటుంది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి. అత్తాపూర్, ఎంఎం పహాడి, 9 నెంబర్లోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 9,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి మహంతి. క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్, అది కాకుండా ఎక్కడ ఎక్కువ పోలింగ్ బూత్స్ ఉన్నాయి అలాంటి లొకేషన్స్ కూడా చూసుకుంటా దానికి ఒక ఏం అరేంజ్మెంట్స్ అయినాయి దానికి అదొకసారి సూపర్వైజ్ చేస్తున్నాం. ఈరోజు రేపటి పోలింగ్ కోసం ఫోర్స్ అండ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో కావాల్సిన బందోబస్తు అంతా ప్లాన్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్ అంతా రీచ్ అయిపోయింది. మా ఫోర్స్ కూడా ఉంది. హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం షాపుల మూసివేత మరో 12 గంటలు పొడిగించారు అధికారులు. ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్స్ అండ్ రెస్టారెంట్స్ మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా నిర్ణయమన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో సిపి తరుణ్ జోషి పర్యవేక్షణలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిటీలో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్, ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న పరిస్థితిని నేరుగా మానిటరింగ్ చేయనున్నారు కంట్రోల్ రూమ్ సిబ్బంది. నగరంలో పీస్ఫుల్గా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పోలీసులు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. తర్వాత స్టూడెంట్స్తో ముచ్చటించారు. రేపు ఉదయం ఓటు వేసేందుకు బయలుదేరి ఓటేసేందుకు ఫ్యామిలీతో పాటు కొడంగల్ వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. On the field again, as I said. CM Devil tossed it in. Crossed into the goal post. Assisted by the Chief Minister. Asar Sahib leading for Team B. Ellen in place of Pranav. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో తెగ బిజీగా తీరిక లేకుండా గడిపిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిల్లలతో కాస్త సరదాగా గడిపారు. ఓ వీధిలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులను చూసిన ఓవైసీ తన హోదాను మర్చిపోయి పిల్లలతో జత కలిశాడు. వెంటనే కారు దిగి పిల్లల వద్ద వెళ్లిన ఓవైసీ వారి చేతిలో ఉన్న బ్యాట్ తీసుకుని క్రికెట్ ఆడుతూ జాలీగా గడిపారు. ఓటేసేందుకు జనం హైదరాబాద్ నుంచి సొంతూర్ల బాట పట్టారు. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు వెళ్లారు. ఊర్లకు వెళ్తున్న వారి వాహనాలతో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు ఫుల్ రష్తో వెళ్తున్నాయి. కార్లు బారులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటేసేందుకు ఊరుబాట పట్టారు జనం. తెలంగాణ జిల్లా ప్రజలే కాకుండా ఏపీ జనం ఓటేసేందుకు క్యూ కట్టారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఏపీలో లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున ఊర్లకు వెళ్లారు. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిశాయి. హైదరాబాద్ సిటీ నుంచి దాదాపు 22 లక్షల మంది దాకా ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 15 నుంచి 16 లక్షల మంది వరకు ఏపీ ఓటర్లే ఉంటారని సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఆసక్తిగా మారాయి. రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ 2000 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. వైజాగ్, కాకినాడ, విజయవాడకు స్పెషల్ ట్రైన్లను రైల్వే శాఖ నడిపింది. ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులు కొన్ని రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ఎల్బీ నగర్, బాలానగర్, లకడీకపుల్ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. బస్సులు ఉన్నాయన్న టికెట్లు చాలా ఉన్నాయి. బస్సులు కూడా ఏకదం థర్డ్ క్లాస్ బస్సులు ఉన్నాయి. పనికిరాని బస్సులు మొత్తం వేసి అసలు కుసోరాంగులో వీలు లేదు, అట్లా బస్సులు ఉన్నాయి. బస్సు రేటు పెంచిర్రు, బస్సులు లేవు, ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్ లోనే ఉంటాం. ఎలక్షన్ కోసం ఏ చూడడానికి బస్సు ఇబ్బంది చాంది. ఎలక్షన్ కొన్ని వాడుకున్నారు. ఆర్టీసీ ఒక్క బస్సుకు 100 మంది వాడుతారు. ఉచిత బస్సు మొగలు చాలా ఇబ్బంది చాలా అవుతుంది. బస్సులు సీట్లు దొరకడం లేదు. మొగలు చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 రోజులుగా చాలా ప్రాంతాల్లో బస్సులు దొరక్క ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. టీఎస్ఆర్టీసీ బస్సుల షార్టేజీతో విజయవాడకు ఆర్డినరీ బస్సులను నడిపింది. అయినప్పటికీ వాటిలోనూ ఏపీ ప్రజలు కిక్కిరిసి ప్రయాణించారు. రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలులో ఉండడంతో పెద్ద సంఖ్యలో పల్లెలకు తరలి వెళ్లారు. ఈ పథకం ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, ఇటు వరంగల్ రూట్లో వెళ్లే బస్సులన్నీ ఫుల్ కెపాసిటీతో ప్రయాణించాయి.
ఏపీ తెలంగాణకు చెందిన నేతలు కొందరు ప్రత్యేక వాహనాలను పెట్టి ఓటర్లను సొంతూర్లకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. కొన్ని ఏరియాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ఏర్పాటు చేసి సిటీ నుంచి ఓటర్లను తరలించినట్లు తెలుస్తోంది. అటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఏపీకి సర్వీసులను పెంచాయి. బస్సులు, రైళ్లలో బుకింగ్స్ దొరకని వాళ్లు సొంత కార్లలో బయలుదేరి వెళ్లారు. దీంతో అటు బస్సులు, ఇటు కార్లతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్ ప్లాజా, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. ఓటేసేందుకు వెళ్లే ప్రజలు సమయానికి బస్సులు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రిటర్న్ జర్నీలోనైనా తగిన బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో సినీ సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల నుంచి సినీ తారలు ఓటు వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అంటున్నారు. రేపటి లోక్సభ పోలింగ్లో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు జూబ్లీహిల్స్లోని ఒబోలిడ్డి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని BSNL సెంటర్లో అల్లు అర్జున్ దంపతులు, అల్లు అరవింద్, అల్లు శిరీష్ ఓటు వేస్తారు. ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సోమవారం మే 13న జరిగే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఓటేయండి. మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేష్ బాబు దంపతులు, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలు ఓటు వేయనున్నారు. FNCCలో దర్శకుడు రాఘవేంద్రరావు, విశ్వక్ సేన్, దగ్గుపాటి రానా, సురేష్ బాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. I just wanted to remind you that your vote is not only your right but also your responsibility. The Andhra Pradesh and Telangana voting is happening tomorrow, that is 13th May 2024. So please go and vote for your own future. జూబ్లీహిల్స్ క్లబ్లో చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, నితిన్ ఓటు వేయనున్నారు. జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో రవితేజ ఓటు వేస్తారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ ఓటు ఉపయోగించుకుంటున్నారు. ఓటు వేయడం మీ హక్కు, ఆ ఓటు హక్కుని వినియోగించుకోండి. మే 13. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి మీ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. మరికొండ హైస్కూల్లో వెంకటేష్, బ్రహ్మానందం, షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో డైరెక్టర్ రాజమౌళి దంపతులు ఓటు వేస్తారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్, గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని ఓటు హక్కు వినియోగించుకుంటారు. మన యూత్ మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెసెంట్ కూడా. 18 years వచ్చిన ప్రతి ఒక్కరు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్ కి, మీరు నమ్మిన నాయకులకి మీరు ఓటు వేయండి అండ్ మన దేశం భవిష్యత్తుని బాగు చేయండి. దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో హీరో సుధీర్ బాబు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఆర్థిక సహకార సంస్థ ఆఫీసులో అల్లరి నరేష్, యూసుఫ్గూడ చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్లో తనిఖీల పరని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ 18 ఏళ్లు దాటిన వాళ్ళందరూ ఈ ఓటుని ఖచ్చితంగా వేయండి, ఎందుకంటే మీ టైం వచ్చింది. ఓటు మన ఫండమెంటల్ రైట్, దానిని ఉపయోగించుకోవాలని సినీ సెలబ్రిటీస్ అంటున్నారు. సామాన్యుడు తన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ఉపయోగించుకోవడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు బాలనగర్ డీసీపీ శ్రీనివాసరావు. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు డీసీపీ. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని గన్పూర్లోని హ్యాపీ హోంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరూ లేని సమయంలో క్లాస్ రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది విద్యార్థిని స్వప్న. విషయం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీలో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న పరిస్థితిని నేరుగా మానిటరింగ్ చేయనున్నారు కంట్రోల్ రూమ్ సిబ్బంది. కంట్రోల్ రూమ్కు సంబంధించి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. 7 గంటల నుంచి పోలింగ్ జరగబోతుంది. హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన బైపోల్ కూడా ఉంది. సో ఈ 3 హైదరాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. సో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఎట్లా ఉందని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి రేపు మానిటరింగ్ జరగబోతుంది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉన్నాము. మొత్తం మనం చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళందరూ ఇక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎట్లా ఉంది, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో జరిగేటువంటి మానిటరింగ్ మీద దృష్టి పెట్టబోతున్నారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మనతోని. మేడం, ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటుంది, పోలింగ్ కేంద్రం లోపల ఎట్లా పరిస్థితి ఉంటుంది అనేది ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చారు కదా, వీళ్ళు ప్రధానంగా చేయాల్సింది ఏంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? అంటే రేపు మార్నింగ్ 5:30 నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ని చెక్ చేస్తాం. ఇన్సైడ్ ఒక కెమెరా, అవుట్ సైడ్ కూడా కెమెరాస్ ఉన్నాయి మనకి. సో అక్కడ ఏదైనా కొంచెమైనా మనకి సస్పీషియస్గా ఏదైనా అనిపించినా సరే ఇమీడియట్గా మాకు ఇంటిమేట్ చేస్తారు. మేము కన్సర్న్ ఆఫీసర్కి కాల్ చేసి మేము దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాం. ఎట్లా మేడం, మీరు ఒకసారి చూపిస్తారా మాకు, అంటే ఇక్కడ నుంచి ఎట్లా మానిటరింగ్ జరుగుతుంది అనేది ఒకసారి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అధికారులు ఇక్కడ ఉండి మనకి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ ల్యాప్టాప్స్లో పోలింగ్ కేంద్రంకి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ నుంచి గమనిస్తున్నారు. చెప్పండి మేడం. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకి కంపార్ట్మెంట్ అది అంతా ఫిక్స్ చేయలేదు. సో కొంచెం సేపట్లో పోలింగ్ పార్టీస్ ఇప్పుడే రీచ్ అయ్యాయి కాబట్టి కొంచెం సేపట్లో అన్నీ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేశాక ఒకవేళ ప్రాపర్గా లేకపోయినా ఏదైనా ఇష్యూస్ ఉన్నా మేము కాల్ చేసి చెప్తాము. ఇక్కడ కెమెరాలో ఇలా కనిపిస్తుంది, ఆ మూవ్ చేయండి, ప్రాపర్ లొకేషన్లో పెట్టండి అని చెప్తాము. గైడ్ లైన్స్ ఏదైనా కావాలి. అట్ ఎ టైము కొంత ఎక్కువ మంది వస్తే, అంటే 4-5 అట్ ఎ టైం వస్తే మీరు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు? ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ కూడా మేము మోర్ దెన్ ఒక 1 పర్సన్ని అలో చేయొద్దు అని మళ్ళీ ఉంటే కాల్ చేసి ఇంటిమేట్ చేస్తాం. పిఓ డీటెయిల్స్, అక్కడ ఉన్న అందరి ఆఫీసర్ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. ఆ పోలింగ్ స్టేషన్ నంబర్ చూసి ఆ పిఓకి కాల్ చేసి మాట్లాడతాం. పిఎస్ నెంబర్ ఉంది, కాన్స్టిట్యున్సీ ఉంది, బిల్డింగ్ నేమ్ కూడా ఉందండి. సో వెంటనే వీళ్ళు కాల్ చేసేసి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. అన్న, రేపు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల బయట నుంచి మీరు రిక్రూట్ చేసుకున్నారు? జీహెచ్ఎంసీ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్స్ కూడా ఉన్నారండి. వాలంటీర్స్ అందరికి షిఫ్ట్ బేసిస్ వేసాం కాబట్టి అందరూ కూడా మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు ఆఫ్టర్నూన్ వెళ్ళి ఓట్ క్యాస్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ ఓటింగ్ వేసేసి ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారా, వచ్చేటప్పుడు ఓటు వేయండి, లేకపోతే ఇక్కడ డ్యూటీ చేసిన తర్వాత ఓటు వేయండి అని చెప్పామండి. కమిషనర్ సార్ కూడా చెప్పారు క్లియర్గా, అందరూ ఓటింగ్ వేయమని క్లియర్గా చెప్పామండి ఇన్స్ట్రక్షన్స్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి కేవలం అంటే జనాలు కొంచెం క్లమ్జీగా కనబడితేనే వాళ్ళకి కాల్ చేసి చెప్పాలా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏమేమి ఉండొచ్చు ఇఫ్ అట్ ఆల్, అండ్ ఎట్లా రియాక్ట్ అవ్వాలని ఏం చెప్పారు ట్రైనింగ్లో? ఇప్పుడు కెమెరా సరిగ్గా ఎంట్రన్స్కి మ్యాప్ అయి ఉందా లేదా, ఫోకస్ ఉందా లేదా, ఏమన్నా బయట నుంచి విండోస్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా, పోలింగ్ బూత్ అనేది ఉంటుంది కదా, అది విండో వైపు ఉందా, ఓపెన్గా ఉందా, లేకపోతే క్లోజ్డ్గా ఉందా అనేది కూడా క్లియర్గా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మార్నింగ్ వీళ్ళు 5:30కి స్టార్ట్ చేస్తారు కదా మాక్ పోల్ కూడా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టైమ్లీ స్టార్ట్ అయిందా లేదా, ఏమన్నా పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నారా లేదా అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. సో ఇన్ని కేంద్రాలను మానిటర్ చేయాలి అంటే ఒక్కొక్కరు ఎన్ని పోలింగ్ కేంద్రాలను మానిటర్ చేస్తుంటారు? అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి 5-6 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళకి డివైడ్ చేశాము. సో కొంతమందికి ఇప్పుడు 200 పిఎస్లు ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, 40 వరకు రావచ్చు. మోర్ దెన్ 300 అలా ఉంటే కనుక వాళ్ళకి 50 నుంచి 60 పిఎస్లు వస్తాయి. సో వాళ్ళు వెంటనే స్క్రోల్ చేసుకోవచ్చు, స్క్రోల్ చేసుకొని అన్నీ చూడొచ్చండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా ఇట్లాంటి వర్క్, ఇట్లాంటి డ్యూటీ చేసినారా, లేకపోతే ఇది ఫస్ట్ టైం అన్న కంట్రోల్ రూమ్ ఎలక్షన్ని మానిటర్ చేయడం అనేది? వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ ఫస్ట్ టైం. ఓటర్ టర్న్అవుట్ మాత్రం లాస్ట్ టైం అసెంబ్లీకి కూడా చేశాము. సో వీళ్ళు అది కూడా చేస్తూ ఉంటారు, ఓటర్ టర్న్అవుట్ కూడా.
సెక్టర్ ఆఫీసర్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరన్నా ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఓటర్ టర్న్అవుట్ సెక్టర్ ఆఫీసర్ రికార్డ్ చేయాలి. అది రికార్డ్ చేశారా లేదా అనేది వీళ్ళు ఇక్కడ అప్లికేషన్లో వెరిఫై చేస్తూ ఉంటారు. ఎవరైనా చేయలేదు అని అంటే వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. ఇప్పుడు ఇంకోటి పోలింగ్ క్యూ అంటే అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద క్యూ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కొత్త యాప్ కూడా తీసుకొచ్చినారు కదా. సో అది కూడా ఇక్కడ మానిటరింగ్ ఏమైనా జరుగుతుందా? అదేం జరగట్లేదు? అది కూడా ఉంటుందండి. పోల్ క్యూ అనేది ప్రతి గంటకు ఒకసారి అప్డేట్ చేస్తూ ఉండాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చేసామండి. ఇది ఇప్పుడు పార్లమెంట్కి కూడా చేస్తున్నాం. ఎట్లా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఇంత పెద్ద ఎత్తున చాలా ఆసక్తిగా ఉంది, అందరూ దృష్టి పెడుతున్నారు. ఇంతమంది మీ 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 అండర్లో ఇంతమంది పనిచేస్తున్నారు, టెన్షన్ ఏముందా? నార్మల్గా ప్రశాంతంగా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నారా? కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి బాగానే చేస్తాం. ఓకే. సో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా హెడ్ ఆఫీస్ నుంచి మానిటర్ అవుతాయి. ఇక్కడ జిల్లా ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూడా ఈ వెబ్ కాస్టింగ్ కంటిన్యూగా జరుగుతుంది. ఇంకోసారి మనం చూద్దాం. ఇవి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. లోపల పోలింగ్ కేంద్రం ఇది పోలింగ్ బూత్. ఇక్కడ అధికారులు కూర్చుంటారు. ప్రిసైడింగ్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ కానీ, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఓపీఓ కానీ, ఏపీఓ కానీ, పిఓ కానీ వాళ్ళు కూర్చొని ఎట్లా డ్యూటీలు చేస్తున్నారు, లోపల పోలింగ్ కేంద్రం దగ్గర లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని అన్నీ గమనిస్తారు. మనం వరుసగా చూడవచ్చు. ప్రతి ఒక్కరి ల్యాప్టాప్ మీద మనకి క్లియర్గా గమనించవచ్చు. ఒక్కొక్కరు దాని మీద 3, 4 స్క్రీన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మానిటరింగ్ మాత్రం రేపు తెల్లవారుజామున 5:30 నుంచి రాత్రి వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని పోలింగ్ కేంద్రం వద్ద కావచ్చు, పోలింగ్ కేంద్రం లోపల కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, కొంత క్లమ్జీగా కనిపించినా కానీ వెంటనే ఇక్కడ నుంచి నేరుగా పోలింగ్ లో ఉన్న అంటే కన్సర్న్ అధికారికి కాల్ చేస్తారు అనేటువంటి సమాచారం ఉంది. మాట్లాడదాం. आपको ग्राउंड लेवल में इधर कुछ दिखे तो किसको कॉल करने बोले? किसी को बोले कॉल करने के लिए? जी, यहाँ पर नोटिस दिखा। हाँ, किसको कॉल करना आप? We are supposed to write this notice and we need to submit that. సో ఇట్లా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఇచ్చారు. లో ఇంటర్నెట్ ఉన్నా కానీ వాళ్ళకి కన్సర్న్ అధికారికి చెప్పాలి. ఏమైనా క్లమ్జీగా కనిపిస్తా అంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితి పోలింగ్ కేంద్రంలో ఒకేసారి 3 4 వచ్చినా కానీ వాళ్ళు నేరుగా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవి గమనిస్తున్న వాళ్ళు నేరుగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కన్సర్న్ అధికారికి కాల్ చేసి అక్కడ పరిస్థితిని జాగ్రత్త పరచండి, అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది, ఇది నేరుగా మేము ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నామని నేరుగా వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి కాల్ చేసి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా రేపు జరగబోయే ఎన్నికలకు ఓవరాల్గా అంతా సెట్ చేసాం, అంతా రెడీగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేటువంటి మాట అయితే అధికారులు చెప్తున్నారు. మొత్తము 3986 పోలింగ్ కేంద్రాలకు గాను మొత్తం వెబ్ కాస్టింగ్ కంప్లీట్గా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మాత్రం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా 200 మందిని జిహెచ్ఎంసీ మానిటరింగ్ మీదనే పెట్టింది. వీళ్ళందరూ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని రెగ్యులర్గా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళందరూ ఈ డ్యూటీలోనే ఉంటారు. ఇది ఓవరాల్గా రేపు జరగబోయే ఎలక్షన్ మీద మానిటరింగ్కి సంబంధించిన పూర్తి అప్డేట్. ఒకప్పుడు కటోరా హౌస్ అంటే తెలియని వారు ఉండరు. అప్పుడు నిజాం రాజులు వాడుకోవడానికి నీళ్లను అందించింది. కానీ ఇప్పుడు ఒక్క బొట్టు లేక వెలువెల్లబోతుంది. మరోవైపు చెత్త చెదారం, పిచ్చి మొక్కలు. ప్రస్తుతం పట్టించుకునేవారు లేక కళ్ళ తప్పింది కటోరా హౌస్. కటోరా హౌస్ నాడు ఒక వెలిగిపోయింది, నేడు దుర్గంధంగా మారింది. ఒకప్పుడు కుతుబ్ షాహీ రాజులకు నీళ్లను అందించింది. గోల్కొండ కోటకు పక్కనే ఉంది ఈ కటోరా హౌస్. కానీ బల్దీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పడావు పడిపోయింది. చెత్త చెదారం అంతా అక్కడే పడేయడంతో దుర్వాసన వెదజల్లుతుంది. దోమల బెడద చెప్పనక్కరలేదు. ప్రహారీ గోడ కూడా సరిగ్గా లేదు. దీంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. కటోరా హౌస్ వేసవిలో పిల్లలకు క్రికెట్ గ్రౌండ్గా మారింది. వర్షాకాలంలో వర్షపు నీటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలో నుంచి డ్రైనేజీ నీళ్లు ఇక్కడే చేరుతాయి. దీంతో మురుగునీటితో నిండిపోతుంది. డ్రైనేజీ నీళ్లు కటోరా హౌస్లోకి రాకుండా పటిష్టమైన చర్యలేమీ తీసుకోవడం లేదు అధికారులు. ఎండాకాలంలో ఇందులో పిచ్చి మొక్కలు, గుర్రెపుడెక్క విపరీతంగా పెరిగిపోతుంది. పూడికతీత పనులు కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి సరిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్త చెతారం నిండిపోయింది. ఆ చెత్త మొత్తం రోడ్డు మీద వేస్తారు, పబ్లిక్ వచ్చి వేస్తారు. ఎంపీ సార్ కూడా వచ్చిపోయిండు కానీ ఏం చేస్తలేరు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు బండి పెడితే వాళ్ళకు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు పైసలు కూడా ఇస్తారు, ఆ బండిలో వేస్తారు చెత్త.
బండి పెట్టాలి వాళ్ళు నెలకు వాళ్ళకు ఏమన్నా ఇవ్వని అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. టూరిజం చేపిస్తారని కటోరా హౌస్ చెప్పిండ్రు కానీ ఇంతకు ముందు చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏం కాలేదు. पूरे एरियो का जो है ना पूरे एरियो का कचरा यहाँ आके गिर रहा और कारपोरेशन बल्दिया वालों को बोले तो बल्दिया वाले कोई सुनता नहीं, कारपोरेशन वाला कोई भी नहीं सुनता। हाउ निकाल देंगे 4 साल 2 साल से ये ऐसे ही चल रहा पूरा और इससे बीमारियां आ रही। परसों ये बच्चे को पाशा को डेंगू आ गया, डेंगू का बुखार आके उन्हें जो है ना परेशानी में आ गया बहुत। और ये घर के सामने हमारा जो घर भी लिए हम गलती लिए, इतनी गंदगी हो गई। मेरी माँ 6 महीने से बीमार थी, समझे, अब इंतकाल हो के 2 साल होगा यही गंदगी से। अब देखो आप करो, कुछ भी कोशिश करके करो। చారిత్రక ప్రాముఖ్యం కలిగిన కటోరా హౌస్ను ఇలా నిర్లక్ష్యం చేయడం సరికాదంటున్నారు స్థానికులు. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ కటోరా హౌస్ సందర్శనకు వచ్చినప్పుడల్లా టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏ అభివృద్ధి చేయలేదంటున్నారు స్థానికులు. पानी पीने के काम में आता था उनके, और दूसरा यहाँ पे ऊँट घोड़े वगैरह वगैरह उन लोगों को इधर स्नान करवाया जाता था और नहाते थे ये लोग। बहुत सारे लोग यूज़ करते थे। अब तो कचरा कुंडी बन गया, कीचड़ है अंदर। हर साल क्या है तो इधर से गवर्नमेंट कुछ सैंक्शन करती करोड़ों रुपए, फिर पानी आता, फिर जैसे का वैसा होता कि ये कचरा साफ रोको। कोई देखने वाला ठीक है बोल रहे चले आ रहे हो, कोई देख रहा नहीं, कोई बोल रहा नहीं, ठीक है हम साफ करेंगे। वो गाड़ियाँ भेजते पूरा उठा के ले आते, फिर कचरा जमा। भाषा लोग का हाउस है, उसका इतना गारंटी है, इंता गारंटी नहीं हाउसला ఎక్కడ లేదా. వచ్చేది వర్షాకాలం సీజన్. ప్రస్తుతం నామమాత్రంగా పనులు జరుగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న కటోరా హౌస్ ద్వారాలను పునర్నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. మొత్తానికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి కటోరా హౌస్కు పూర్వరూపం వచ్చేలా చేయాలంటున్నారు పబ్లిక్.